ఏపీ రాజధానిలో అంతర్జాతీయ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం దొండపాడులో దుబాయ్కు చెందిన బీఆర్ శెట్టి మెడ్ సిటీకి భూమి పూజ నిర్వహించారు. మొత్తం 100 ఎకరాల్లో నిర్మించబోతున్న ఈ హెల్త్ సెంటర్లో 1500 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 10 ఏళ్లలో 12,000 కోట్ల పెట్టుబడులతో ఈ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీలో రాబోయే 10 సంవత్సరాల్లో మొత్తం 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు బీఆర్ శెట్టి. అమరావతిలో 1500 పడకల ఆసుపత్రి, కర్నూలులో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. వీలైతే ప్రపంచంలో ఉండే తెలివైన వాళ్ళు మన అమరావతిలో పనిచేసే అవకాశం వస్తుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. అది జరుగుతుంది. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు మనం ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా మనం కన్సీవ్ చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. హైదరాబాద్లో ఆ రోజు చాలామంది అన్నారు ఇవన్నీ అసాధ్యమని. ఒక 5 స్టార్ హోటల్ కూడా లేదు, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా లేదు, ఒక ఇన్స్టిట్యూషన్ మంచి కాలేజ్, యూనివర్సిటీ లేవు. అక్కడి నుంచి ప్రారంభించాం. అదే మరిగా ఆ రోజు చూస్తే మొదటిసారిగా గ్రీన్ ఫీల్డ్లో ఒక ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా వచ్చిందంటే అది మొదటిది హైదరాబాద్. దానికి కారణం ఆ రోజు నేను చూపించిన చొరవ. దానివల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లైట్లు, ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ప్రపంచం మొత్తం ఫ్లైట్లు వస్తాయి. ఈరోజు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, లండన్, ఏ సిటీ చూసినా ఈ యొక్క ఎయిర్పోర్ట్ల వల్ల, అదే మరి 1-2 పోర్ట్ల వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం అక్కడ అభివృద్ధికి కేంద్రాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. అందుకనే మనం కూడా ఈరోజు మీరు చూస్తే మొన్నటి వరకు ఉన్న ఎయిర్పోర్ట్ని ఇప్పుడు స్ట్రెంగ్తన్ చేశాం. తొందరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, హైదరాబాద్ కంటే, బెంగళూరు కంటే, చెన్నై కంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆధునిక నగరం, టాప్ 5 సిటీస్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. పూర్వ వైభవం వస్తుంది, దీంట్లో అనుమానం లేదు. ఒక్కొక్కసారి చాలా కష్టం. వేరే వాళ్ళైతే భయపడేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను. మొదటి రోజు నా ప్రయాణం బస్సు, అదే నా బస, అదే నా ఆఫీసు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ట్రాన్సిట్ సెక్రటరియట్కి వచ్చాం. మీరే చూశారు. ట్రాన్సిట్ సెక్రటరియట్ చూసిన తర్వాత అందరూ అంటున్నారు బ్రహ్మాండమైన సిటీ ఆఫీస్ వచ్చిందని. ట్రాన్సిట్ సెక్రటరియట్ అటుంటే రేపు అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఊహించాల్సిన అవసరం ఉంది. అదే మరిగా నేను ఆలోచించింది,